అయ్యా నమస్కారం. మీరు ఈ పక్కనే ఉంటాం. మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్‌లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్‌కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో, టాపిక్ ఏమిరా అంటే 'పెద్ది' పైన చాలా నెగటివిటీ ప్రమోషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. నేను చూసాను అక్రాస్ ది ప్లాట్‌ఫార్మ్స్ యూట్యూబ్ గాని, ట్విట్టర్ గాని, ఇన్‌స్టా గాని. సో, వీటన్నిటికి ఆ మూవీ టీమ్ నుండి వచ్చే స్పందన గాని, వాటన్నిటి గురించి డిస్కస్ చేసుకుందాం. సో, మూవీ టీమ్ అయితే చాలా నమ్మకంగా ఉంది. మూవీ పెద్ద హిట్ అవుతది. చాలా సెన్సేషన్ క్రియేట్ చేస్తదనేసి. కానీ రిలీజ్ అయిన ట్రైలర్ గాని, కొన్ని సాంగ్స్ గాని, ఐ మీన్ 1 ఆర్ 2 సాంగ్స్ గాని చాలా మందికి నచ్చలేదనేసి ట్రోల్ చేస్తున్నారు. సో, వీటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాం లాస్ట్‌లో. సో, దీనికంటే ముందు అసలు మూవీ టీమ్ ఏమంటున్నారు? వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు? ఇంటర్వ్యూస్‌లో వాళ్ళేం విషయాలు చెప్పారనేది మీరు ఈ క్లిప్ ద్వారా తెలుసుకోండి. ఇప్పుడైతే ఈ క్లిప్ చూడండి. It's gonna be one of the bigger films of not just this year, I would say last 5 years. Oh, Hindi and this thing, because it's this is the only story. Almost నేను ఒక 20-25 minutes నార్మల్ అవ్వలేకపోయాను కథ అయిన తర్వాత. I was greatly traumatized and ఎమోషనల్గా షేక్ అయిపోయాను అనమాట. ದಿಸ್ ಬಾಯ್ ಈ ಸಿನಿಮಾದಲ್ಲಿ ಪೆದ್ದಿ ಸಿನಿಮಾದಲ್ಲಿ ಅವ್ರಿಗೊಂದು ನ್ಯಾಷನಲ್ ಅವಾರ್ಡ್ ಬರಬೇಕಂದ್ರೆ It's elevated my song to another level. His dance has made the song come alive. ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డప్ ఇస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డప్ ఇస్తున్నారు. చూసారు కదా మూవీ టీమ్ ఎంత కాన్ఫిడెంట్‌గా ఉందో వాళ్ళ మూవీ పైన. ఇలాంటి బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చినటువంటి మూవీస్ లైక్ ఐడెంటిటీ రిలేటెడ్‌గా ఒక విలేజ్ బ్యాక్‌గ్రౌండ్‌లో గాని, ఒక రూరల్ బ్యాక్‌గ్రౌండ్‌లో గాని వచ్చినటువంటి మూవీస్ ఎలాంటి ప్రభంజనం సృష్టించాయో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అలాంటి చాలా మూవీస్ మనకి ఉదాహరణగా ఉన్నాయి. చెప్పుకోవాలంటే 2021లో మారీ సెల్వరాజ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ ధనుష్ తన కెరీర్‌లోనే అత్యంత భావోద్వేగమైన మరియు నటనను చూపించిన ఈ సినిమా కుల వివక్ష, హక్కులు మరియు ఆత్మగౌరవం నుంచి బలంగా మాట్లాడింది. 'కాంతార' 2022లో రిషబ్ శెట్టి నటించిన ఈ మూవీ భూమి, సాంప్రదాయం మరియు గ్రామీణ సంస్కృతి నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్‌ని షేక్ చేసిందనే చెప్పొచ్చు. అంతవరకు 'కేజీఎఫ్' గురించి మాట్లాడుకునే కర్ణాటక ఒక్కసారిగా 'కాంతార' గురించి మాట్లాడుకోవడం మొదలెట్టింది. ఈ చిత్రాన్ని జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం జరిగింది. రంగస్థలం 2018లో సుకుమార్ డైరెక్షన్‌లో 1980ల గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా గ్రామ ప్రజల అన్యాయ పాలనకు ఎదురు నిలిచిన కథ. రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్‌లో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ యాక్టింగ్ గురించి క్వెషన్ చేసిన ప్రతి ఒక్కరికి ఒక సమాధానం దొరికిందని చెప్పుకోవచ్చు. తన నటనతో ప్రతి ఒక్కరి విమర్శలకు తన సమాధానం అయితే చెప్పారు. 'అసురన్' వెట్రిమారన్ డైరెక్ట్ చేసి 2019లో ధనుష్ హీరోగా నటించిన సినిమా 'అసురన్'. ఈ మూవీ అప్పట్లో ఒక సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు. దీన్ని మన వెంకీ మామ 'నారప్ప' అనే మూవీ టైటిల్‌తో మన తెలుగులో రీమేక్ చేసి సూపర్ హిట్‌గా నిలిచిన మూవీ ఇది. సో, ఈ మూవీలో భూమి మరియు కుటుంబ గౌరవం కోసం జరిగిన యుద్ధం. ధనుష్ ఈ సినిమాలో తన నటనతో ప్రాణం పోసారని చెప్పుకోవచ్చు. ఈ పాత్రకు తనకు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు కూడా లభించింది. 'పలాస' 1978 2020లో కరుణ కుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ కుల వ్యవస్థ మరియు గ్రామీణ అధికార రాజకీయాల మధ్య గుర్తింపు కోసం జరిగిన పోరాటం. రియలిస్టిక్ అండ్ చాలా న్యాచురల్‌గా ఉండే నటనతో ఈ సినిమాను అందరు యాక్టర్స్ కలిపి నిలబెట్టారని చెప్పుకోవచ్చు. చూసారు కదా, ఒక విలేజ్ బ్యాక్‌గ్రౌండ్‌లో నుంచి వచ్చినటువంటి చాలా మూవీస్ రూరల్ లైక్ కమ్యూనిటీ, ప్రైడ్, క్యాస్ట్, రిలీజియన్ రిలేటెడ్‌గా వచ్చినటువంటి చాలా మూవీస్ టాక్‌తో సంబంధం లేకుండా మౌత్ టాక్‌తో బాక్స్ ఆఫీస్‌ని షేక్ చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి సిట్యుయేషన్ క్రియేట్ చేయబోతోంది 'పెద్ది'. సో, 'పెద్ది' ఒక రూరల్ బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగే స్పోర్ట్స్ డ్రామా. సో, మనందరికీ తెలుసు బుచ్చిబాబు ఆల్రెడీ 'ఉప్పెన'తో 100 కోట్ల మార్క్‌ని క్రాస్ చేసి నేషనల్ అవార్డ్ అందుకున్నటువంటి డైరెక్టర్. సో, ఇలాంటి డైరెక్టర్ మళ్ళీ ఇంకో సినిమా తీయబోతున్నాడంటే అతని పైన కూడా ట్రోల్స్ జరుగుతున్నాయి. 'ఉప్పెన'లో అది కోసేసావు, ఇప్పుడేం కోసేస్తావు అన్నట్లుగా. సో, పెద్ద పెద్ద రివ్యూవర్సే అసలు నెగటివిటీని క్రియేట్ చేస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందనేది నాకైతే అర్థం కావడం లేదు. ఒక పక్క మూవీయే రిలీజ్ కాలేదు. ఒక ట్రైలర్ గాని జస్ట్ ఒక డైరెక్టర్ బ్యాక్‌గ్రౌండ్ పట్టుకొనేసి ఒక డైరెక్టర్ యొక్క సత్తాను నిర్ణయించడం సరికాదని చెప్తాను నేనైతే. 'సాహో' డైరెక్టర్ సుజిత్ 'రన్ రాజా రన్' మూవీ తీసిన తను ఒక పెద్ద 'బాహుబలి' లాంటి మూవీ తరువాత 'ప్రభాస్‌ని పెట్టి 'సాహో' లాంటి
కమర్షియల్ మూవీ, ఐ మీన్ అలాంటి మూవీ తీస్తాడని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? అది హిందీలో ఎంత పెద్ద హిట్టో మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. సో ఒక డైరెక్టర్ని తన ప్రీవియస్ మూవీని బట్టి అంచనా వేయడం అనేది సరికాదు. సో ఇప్పటికైనా నెగిటివిటీని అయితే ఆపండి. జూన్ 3 నైట్ అంటిల్ ఇలాంటి నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం ఆపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.